పేద, బడుగు, బలహీన వర్గాలు, కార్మిక, కర్షకుల అజెండానే తమ ఎజెండాగా దేశంలో ఎర్రజెండా ఎగిరింది. ఆ ఎర్రజెండా ఎగిరి 100 ఏళ్లు పూర్తయింది. భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాల సంబరాలు చేసుకుంటోంది. తమ కంచుకోట అయిన ఖమ్మంలో 2 రోజుల పాటు కామ్రేడ్ల 100 ఏళ్ల పండుగ జరుగుతోంది. 1925 డిసెంబర్ 26వ తేదీన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆవిర్భవించిన సిపిఐ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో సిపిఐ అనేక భూ పోరాటాలు చేపట్టి లక్షల ఎకరాల భూమి పేదలకు దక్కేలా చేసింది. నాటి కాలంలో ఎర్రజెండా కనిపిస్తే పెట్టుబడిదారుడు, జమీందారు అగ్రవర్ణాలు వణికిపోయేవి. నిజాంకు వ్యతిరేకంగా అద్భుతంగా పోరాడి తెలంగాణకు బానిస సంకెళ్లను విడిపించడంలో సిపిఐ పాత్ర ఎనలేని కృషి ఉంది. విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక, మహిళా ప్రజా సంఘాలను స్థాపించి దేశవ్యాప్తంగా ప్రజా పోరాటాలను నిర్మించి దాదాపు అరడజనుకు పైగా రాష్ట్రాల్లో పరిపాలన చేపట్టింది. అనంతరం శాఖోపశాఖలుగా చీరిన సిపిఐ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితుల్లో శతవసంతాల వేడుకలు జరుపుకుంటున్న సిపిఐ ఇక నుంచైనా కొత్త వ్యూహంతో ముందుకెళ్తోందా, రాజకీయ శక్తిగా కాకుండా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతోందా అనేది చూడాల్సిందే.